చిత్తూరు జిల్లాలో 2 దశాబ్దాల పాటు చక్రం తిప్పింది ఆ కుటుంబం. కొన్నాళ్ల కిందటి వరకు ఆ ఫ్యామిలీ దారేటు అనే చర్చ కూడా నడిచింది. కానీ ఓ హత్య కేసులో కుటుంబంలో 2 అరెస్టు కావటం హాట్ టాపిక్గా మారింది. ఆదికేశవ నాయుడు కుటుంబం ఒంటరైందా అనే చర్చ కూడా నడుస్తోంది. చిత్తూరు జిల్లాలో బలమైన నేతగా డీకే ఆదికేశవులు నాయుడుకు పేరుండేది. మాజీ ఎంపీగా, టీటీడీ మాజీ చైర్మన్గానే కాదు, వ్యాపార రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. అంగబలం, అర్ధబలం, రాజకీయ పలుకుబడి గల ఆ కుటుంబం 2 దశాబ్దాల పాటు జిల్లాను ఒక రకంగా శాసించింది. ఆదికేశవులు నాయుడు మృతి చెందాక ఆ కుటుంబం రాజకీయంగా ఒంటరిగా మారిందనే అభిప్రాయం ఉంది. అలాంటి ఫ్యామిలీలో 2 ఓ హత్య కేసులో అరెస్టు కావడం చర్చకు దారితీసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో ఆదికేశవుల నాయుడు కొడుకు శ్రీనివాసులు, కూతురు తేజస్విని అరెస్టు చేసింది సిబిఐ. ఆదికేశవులు మనవరాలు డీకే చైతన్య ఇప్పుడు జనసేనలో ఉన్నారు. అయితే ఆమె ఈ వ్యవహారంపై స్పందించలేదు. అటు టీడీపీ, వైసీపీ కూడా శ్రీనివాసులు, తేజస్విని అరెస్టుపై సైలెంట్గానే ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాలు లేకపోతే ఎంతటి వారినైనా పార్టీలు దూరం పెడతాయని చెప్పడానికి ఆదికేశవులు కుటుంబమే ఒక ఉదాహరణ అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆదికేశవులు నాయుడు కుటుంబం పొలిటికల్గా అనాథగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.